ఈ సంవత్సరం ముగింపు గంటలలో మేమున్నా మీ బిడ్డలంగా మీ సన్నిధికి చేరి నిండు మనసుతో నిండు హృదయంతో ఆరాధించుకునే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు. హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పూజారుడని భక్తుడు గళమెత్తి పాడిన రీతిగా మా హృదయాలు ఆ స్థితిలో అట్టి వరుసలో ఉండునుగాక. 2025వ సంవత్సరం ప్రారంభ దినం మొదలుకొని ఆఖరి దినమైన ఈ రోజు వరకు మీరు చేసిన వీళ్ళన్నిటిని బట్టి మీరు కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని విషయాలు నీ వాక్యము మేము విన్నై ఉండగా మా అందరితో నీ లేఖనములో నుండి మీరే ముచ్చటించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన నీకు అర్పిస్తూ వాక్యములు ప్రారంభిస్తున్నాము మా పరమ తండ్రి. చేతులెత్తి అని చెప్పండి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ ఘననామంలో ఈ 2025వ సంవత్సరం ముగింపు గంటల్లో ఆయన సన్నిధికి విచ్చేసిన ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఆఖరి రోజని తెలిసి కూడా చాలామంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. పిల్లరా, భూమి మీద యేసుక్రీస్తుని దేవునిగా నమ్మే వారిలో 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. వారిలో ఒకళ్ళు ఎవరంటే ఆయన దగ్గరకు వస్తే ఏదైనా ఇస్తాడు, ఆయన దగ్గరికి వస్తే ఏదైనా మేలు చేస్తాడు, ఆయన దగ్గరికి వస్తే ఏదైనా అద్భుతం చేస్తాడు, ఆయన దగ్గరికి వస్తే ఏదైనా దొరికింది అని ఆయన ఇచ్చే వాటి కొరకు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బహు కొద్ది మంది మాత్రమే ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకా ఏ దేవుడు లేడని నమ్మి ఆయన ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడో ఆ రక్షణ కార్యాన్ని గుర్తెరిగి ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ప్రభు కొరకు నమ్మకంగా వెంబడించేవారు బహు కొద్ది మంది. ఆయన ఏమిచ్చినా ఏమివ్వకపోయినా ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభు, ఆయనే నా రక్షకుడని ఆయన కొరకు జీవించేటటువంటి జీవితాలు భూమి మీద బహు అరుదుగా ఉన్నాయి. దైవజనుడిగా నా ప్రార్థన, నా ఆశయమై ఉంది అంటే ఈ రాఫా బ్లెస్సింగ్ చర్చిలో ఈ లైవ్లో కూడా ఎందరో దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నారో ఈ 31st నైట్ మీరు మొదటి వరుసలో ఉండకుండా ఈ 2వ వరుసలో మీరు ఉండగలిగితే మీ జీవితాలు సార్థకతను సంతరించుకుంటాయన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా.
ఆయన నీ రక్షకుడని నమ్మిన మరుక్షణములోనే ఈ భూమి మీద నీకేం కావాలో అన్నిటినీ ఆయన సిద్ధపరిచాడు. వన్ బై వన్ పొందుకుంటూ ఇస్తూ లేదా ఆయన ఇస్తూనే ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే రక్షణ పొందినటువంటి ఆనాటి నుండి నీ జీవితంలో సప్లై అనేది దేవుడు ఏమాత్రం ఆపేవాడు కాదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సప్లై అనేది ఏమాత్రం ఆపేవాడు కాదు. నిజంగా ఈ 2025వ సంవత్సరంలో అమ్మా వినండి. ఈ 2025వ సంవత్సరంలో 12 నెలలు అయిపోయినాయి. ఇంకొక గంట 25 నిమిషాలు మాత్రమే ఈ కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ గంటన్నర లోపు మనం చేయాల్సినటువంటి 4 పనులు ఉన్నాయి. కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నటువంటి మీరు, నేను, మనందరం కూడా చేయాల్సినటువంటి 4 పనులు. ఆ 4 పనులు ఏంటో నేను మీకు అలా చెప్పి బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని నేను మీకు చదివించి కొత్త సంవత్సరం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ 4 విషయాలు నేను మీకు చెప్పడానికి ముందుగా ఈ 2025 ఫ్లాష్ బ్యాక్లకు మనం వెళదాం. ఫ్లాష్ బ్యాక్ అంటే గత స్మృతులు. 365 రోజులు, నిన్నటికి 365, ఈరోజు 366. ఈ 365 రోజులు ఏం జరిగింది మన జీవితంలో? ఈ 365 రోజుల్లో మన కుటుంబంలో ఏం జరిగింది? ఈ 365 రోజులు దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు కదా. ఈ 365 రోజుల్లో మనం దేవుని కొరకు ఏమైనా చేశామా? ఒక విశ్వాసిగా నిన్ను దేవుడు అడుగుతున్నాడు. 365 రోజులు నీకు ఇచ్చా, ఇంకొక గంటన్నర, 20 నిమిషాల్లో కొత్త సంవత్సరంలోకి వస్తున్నావు బిడ్డ. ఈ 365 రోజులు, 366 రోజులు నేను నీకు ఇస్తున్నా. నీకంటే చిన్నవాళ్ళు చచ్చిపోయారు, నీకంటే పెద్దవాళ్ళు చచ్చిపోయారు, నీతో సమాన వయసు కలిగిన వారు వెళ్ళిపోయారు. కానీ నిన్ను నేను ఉంచాను భూమి మీద. నువ్వు నా కొరకు ఏం చేశావు? అదేంటి పాస్టర్ గారు, ప్రార్థన చేశాను కదా, వాక్యం చదివాను కదా, వాక్యం విన్నాను కదా. అంటారా? ఉపవాసాలు ఉన్నాను కదా, మీరు క్రిస్మస్కి సందా ఇవ్వమంటే సందా ఇచ్చాను కదా, రేపు కేక్ కూడా తీసుకొస్తున్నాను కదా, మీరు పరిచర్యకి ఏది చేయమంటే చేశాను కదా. చర్చి ముందు టెంట్ వేయించాను, లైటింగ్ వేయించాను, ఐజాక్ గారు భోజనాలప్పుడు పరిచర్య చేశాను. ఇంకేంటి కొత్తగా నా కొరకు ఏం చేశామని అడుగుతున్నావు? ఇవన్నీ ఒక ఎత్తు. అసలైంది ఒకటి ఉంది. అదేమిటి అంటే, ఎంతమందికి యేసు ప్రభుని గురించి సువార్త చెప్పావు? ఇది చెప్పకుండా ఇందాక నేను చెప్పినవన్నీ నువ్వు చేస్తే పాస్టర్ గారికి ఒకవేళ సంతోషమేమో కానీ, సంఘానికి ఏమైనా సంతోషమేమో కానీ, సంఘం కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవునికి నీ వలన
ఎలాంటి సంతోషము లేదు. 366 రోజులు నీకు ఇస్తున్నాడు, సంవత్సరానికి రోజులు. 52 ఆదివారాలు ఇస్తున్నాడు సంవత్సరానికి. ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఇన్ని వారాలు వాక్యం విని సంవత్సరం అంతా నిన్ను కాపాడిన దేవునికి ఒక్క ఆత్మనైనా సంపాదించి పెట్టగలుగుతున్నావా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా వైపు చూడండి. ఇంటి ముందు మీరు ఒక మొక్క వేసారు అనుకో, ఒక జామ చెట్టు వేసారు అనుకో, ఖచ్చితంగా ఒక దినాన ఆ చెట్టు కాయలు ఇచ్చింది. మామిడి చెట్టు వేస్తే ఖచ్చితంగా మామిడికాయలు కాసింది. ఏ చెట్టు వేసినా దాని ఫలం ఒక రోజు వచ్చింది. చెప్పాలి, వచ్చిందా రాదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. వచ్చిందా రాదా? వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. మరి మీరు ఇన్ని వారాలు, సంవత్సరంలో 52 వారాలు వాక్యం విని 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 ఆ విన్న వాక్యం మీకై మీరే దాచుకుంటున్నారా, లేకపోతే ఎవరికైనా వాక్యమును చెప్పి, సువార్తను చెప్పి, ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చి మందిరంలోనికి తీసుకురాగలుగుతున్నారా? కొత్త సంవత్సరంలోనికి వెళ్ళటానికి ముందు ప్రతి ఒక్కరూ కూడా పరీక్ష చేసుకోవాలి. నా వలన దేవునికి ఏమైనా ఉపయోగమైందా? నా వలన దేవునికి ఏమైనా ఒక ఆత్మనైనా సంపాదించి పెట్టానా? మీరు ఇంత వాక్యం ఇక్కడ విని 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 ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఆత్మీయ తల్లి ద్వారా మాట్లాడాడు, వాగ్దానం ద్వారా, ఆత్మీయ తల్లి ద్వారా వాక్యం ద్వారా మాట్లాడాడు అని మీకై మీరు సంతోషపడి, మీకై మీరు ఆనందపడి, మీకై మీరు ఫలాన్ని పొందుకుని వెళితే దానివల్ల దేవునికి సంతోషమా? ఇక్కడ వింటున్న వాక్యం అనేకులకు నువ్వు చెప్పాలి యేసు ప్రభు గురించి. ఏమండి, సంవత్సరం అంతా కాపాడిన దేవునికి సాక్షిగా ఉండాలి కదా నీవు. ఉండాలి వద్దా సాక్షిగా? మీకే అప్పగిస్తున్నానది. 31 రాత్రి అనగానే ఉపవాస ప్రార్థన కూడా ఎగ్గొట్టేసేసి 31 కాబట్టి అందరూ వచ్చారు. అందరిలో కూడా కొంతమంది ఇంకా రాలా. అదే ఉపవాస ప్రార్థనకైతే వస్తారా మీరు? రారు మీరు. ఎందుకంటే 31 కాబట్టి, కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి అందుకు వచ్చారు మందిరానికి. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, ఎన్ని ఉపవాస ప్రార్థనలు మానేశావు, ఎన్ని ఆదివారాలు డుమ్మా కొట్టి లోకంలో కలిసి తిరిగావు. ఫస్ట్ అనగానే మందిరంలోకి వచ్చి చక్కగా బుద్ధిమంతులుగా కూర్చున్నావంటే, ఈ ఒక్క 31 రాత్రి మీరు మిగిలిన దినాలన్నీ మందిరానికి రాకుండా, క్రమంగా ఆరాధనలో పాల్గొనకుండా, ప్రభు బలలో పాల్గొనకుండా 31 అనగానే ఎక్కడ లేని భక్తి నీకు వచ్చిందే. నీ భక్తిని చూసి దేవుడికి ఏమైనా సంతోషమా? బ్రదర్, సిస్టర్స్, ఏమైనా సంతోషం ఆయనకి? చెకప్ యువర్ లైఫ్. మరలా చెప్తున్నాను, ఈ సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరంలోనైనా కొత్త తీర్మానాలు తీసుకోండి. లైవ్లో కూడా ఎందరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో మీకు కూడా ప్రభు సేవకుని హెచ్చరికిస్తున్నారు. పండగలకి ఎక్కడ లేని భక్తిని ఒలకబోయటం కాదు, ఆ భక్తి ప్రతిరోజు నిలుపుకోవాలి. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయకుండా నీ రక్షణను బట్టి దేవునికి సంతోషం లేకపోతే అన్యుడికి నీకు ఏ తేడా లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగానండి. ఈ క్రొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం. మనం మర్చిపోకూడనివి 4 విషయాలు. ఆ మాట చెప్పండి, మర్చిపోకుండా చేయాల్సిన 4 పనులనండి. ఆమేన్. మొదటిగా కృతజ్ఞతా హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకు మనం కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి అంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ సంవత్సరం అంతా నీ భర్తను దేవుడు కాపాడాడు. ఈ సంవత్సరం అంతా నీ భార్యను దేవుడు కాపాడాడు. ఈ సంవత్సరం అంతా నీ పిల్లల్ని దేవుడు కాపాడాడు. ఈ సంవత్సరం అంతా నిన్ను పోషించాడు దేవుడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నా కష్టారితమో దేవుడు ఇంకా పోషించిందే ఉంది. నీకు ఆ బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నీవు సంపాదించుకోగలుగుతావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు పని చేయగలుగుతావా? పని చేయలేవు. కాబట్టి కృతజ్ఞత. నీ పిల్లల ఫీజుల విషయంలో దేవుడు చేసిన మేలు, నీ వ్యాపారంలో, నీ భర్త ఉద్యోగంలో ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటట్లుగా దేవుడు చూపించాడు కృప అంటే ఎంత కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. మొదటి విషయం ప్రియులారా, కృతజ్ఞతను కలిగి ఉండాలి. మర్చిపోకుండా చేయాల్సిన 4 పనులు. ఫస్ట్, కృతజ్ఞతను కలిగి మనం జీవించాలి. దేవుడు చేసిన చిన్న మేల పెద్ద మేల ఆ మేలులు పొందుకునేటువంటి నీవు ఈ సంవత్సరంలో మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. అవి చూడండి, దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు ఈ సంవత్సరం, ఎంతగా సహాయం చేశాడు ఈ సంవత్సరం, ఎన్ని విలువైన వస్తువులు కొనుక్కునేటట్టుగా దేవుడు నీకు సహాయం చేశాడు. వింటున్నారా? ఈ సంవత్సరం అంతా నీవు నీ భర్త కష్టపడి పని చేసుకోవడానికి ఆరోగ్యము దేవుడే ఇచ్చాడు కదా. ఏదైనా ఒక విలువైన బంగారం, ఏదైనా ఒక విలువైన వస్తువు కొనుక్కోవడానికి దేవుడు నీకు సహాయం చేశాడు కదా. మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాం దేవునికి. బైబిల్ గ్రంథంలో దావీదు వలే కృతజ్ఞత హృదయం కలిగిన వారు ఎవరు మనకు కనబడరు. 103వ కీర్తన 2వ వచనం అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకును అంటాడు. 2025లో మీరు మర్చిపోకుండా చేయాల్సినటువంటి 4 పనుల్లో మొదటి పని, ఈ సంవత్సరం మీకు దేవుడు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞత. యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, యవనస్తులారా, మీ చదువుల్లో కూడా దేవుడు ఎంత కృప చూపాడు. మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. నేను మొద్దుదానికే చేయలేదు దేవుడు. దేవుడు నమ్ముకున్న మీకు యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానానికి మూలము. మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు మీకు చదువుకోవడానికి. మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. ప్రయాణాల్లో ఎంత కాపుదలు ఇచ్చాడు. మీరు నమ్ముతారు లేదు, నేను ప్రయాణం చేస్తూ ఉంటే ఎన్ని యాక్సిడెంట్స్ నా కళ్ళ ముందు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం నేను చూశాను. ఈరోజు నిజంగా మన ప్రయాణాల్లో ఇంటి దగ్గర మొదలుకొని గమ్యం చేరే వరకు దేవుడు నిన్ను ఏ అపాయానికి గురి కాకుండా కాపాడుతున్నాడు అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఏ అనారోగ్యము దరిచారనివ్వకుండా ఆయన కాపాడుతున్నాడు అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు నీ భర్త కష్టపడి పనిచేసుకుంటుంటే ఆ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎంత కృతజ్ఞత గుండెనంట కలిగి ఉండాలి. మర్చిపోకుండా చేయాల్సిన 4 పనుల్లో మొదటి పని, దేవునికి కృతజ్ఞతలు చెప్పుటలో మర్చిపోకూడదు. రెండవదిగా మనం మర్చిపోకుండా ఈ రాత్రి చేయాల్సిన రెండవ పని ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సెల్ఫ్ టెస్టింగ్ అంటారు ఇంగ్లీష్లో.
ఆ మాట చెప్పండి, ఆత్మ పరిశీలనండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఏ పరిశీలన? ఆత్మ పరిశీలన. మారు మనసు పొంది బాప్తీసం పొందినటువంటి వారికి మాత్రమే ఈ మాటలు. ఈ 2025వ సంవత్సరములో ఈ రాత్రి మరికొద్ది సమయంలో కొత్త సంవత్సరాలకు వెళ్ళబోతున్న మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి రెండో విషయం, ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఏ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి? మనకున్న బలహీనత ఏంటంటే మనుషులు మనం పరిశీలన చేస్తాం. వాళ్ళేం బట్టలు వేసుకున్నారు, వీళ్ళేం బట్టలు వేసుకున్నారు, రేపు ఉండింది చూడండి, ఇక యేసు రక్తమే. హల్లెలూయా. వస్త్రం ఎందుకు కప్పుకుంటామంటే దేహం కనబడకుండా. ఆమె చేతులు ఎత్తి ఆమె చెప్పండి. ప్రారంభంలో నాకు భలే ఉండేది, మోజు భలే ఇష్టపడేవాడిని. బట్టలు వేసుకోవాలి, బట్టలు వేసుకోవాలి, అన్నిటి మీద నాకు ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా తాత్కాలికమే. భక్తి మీద నిలుపుకోవాలి మన మనస్సు. మాస్టర్ గారు రేపు మేము బట్టలు వేసుకోవద్దా? వేసుకోండి, మంచి బట్టలు వేసుకురండి, బంగారం వేసుకురండి, విలువైన వాహనాలతో రండి మందిరానికి, తప్పులేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము ఆయన చూడాలి, ప్రజలు చూడాలి, ప్రభువుకి మహిమ రావాలి. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు డిగ్నిటీ కలిగిన దేవుడు అనా? ఎలాంటి దేవుడు అయినా? డిగ్నిటీ కలిగిన దేవుడు, ఘనమైన మహారాజు ఆయన పిల్లలంగా మనం హుందాగా ఉండాలి. హుందాతనం మన స్థితిలో కనబడాలి. ఇస్తాడు దేవుడు, తప్పులేదు చేసుకోవడంలో. అయితే మన ఫోకస్ అంతా భక్తి మీదే ఉండాలి సుమా. మన ఫోకస్ అంతా ఆత్మీయత మీదే ఉండాలి. మన ఫోకస్ అంతా కూడా పరిశుద్ధత మీదే ఉండాలి. కొన్ని పర్యాయాలు మన డ్రెస్ కోడ్లో పరిశుద్ధతను మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు నువ్వు ధరించుకునేటటువంటి విషయాలు పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి అవకాశం ఉండింది. సో అది పోగొట్టుకోకుండా నువ్వు ఎంత ఖరీదైన వస్త్రాన్నైనా ధరించుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలనలో మనము జాగ్రత్తగా వినాలి. ఈ సంవత్సరం నీ విశ్వాసం పెరిగిందా తగ్గిందా పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం నీ ప్రార్థన పెరిగిందా తగ్గిందా పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా, అపనమ్మకస్తుడుగా ఉన్నావా, నమ్మకస్తురాలుగా ఉన్నావా, అపనమ్మకస్తురాలుగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎన్ని ఉపవాసాల్లో ఉన్నావు? ఎన్ని ఉపవాసాలు ఉన్నావు ఈ సంవత్సరం? పరిశీలన చేసుకోవద్దా? ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టావు నువ్వు దేవునికి? ఈ సంవత్సరం నీకు దేవుడు ఎంత డబ్బు ఇచ్చాడు? ఎంత విలాసాలకి ఖర్చు పెట్టావు? ఎంత దేవునికి ఖర్చు పెట్టావు? పరిశీలన చేసుకోవద్దా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము ఎంతగానో దేవునికి దాతృత్వం కలిగించావు. ఈ సంవత్సరము దేవుని పనికి, దేవుని కార్యాలకి, పేదలకి, అవసరతలో ఉన్న వారికి ఎంతగా నీ గుప్పిలు ఇవ్వబడింది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఈ సంవత్సరం ఎంతగానో పరిచయం చేసావు దేవునికి? ఎంత పరిచయం చేశావు? పరిచర్య అంటే ఎన్నిసార్లు తప్పించుకు తిరిగావు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఎన్ని వందల వాక్యాలు ఉంటావు, ఎన్ని వందల ప్రసంగాలు ఉంటావు ఈ సంవత్సరంలో? ఆత్మీయ తల్లి ద్వారా, ఆత్మీయ తండ్రి ద్వారా
మీకు ఇష్టమైనటువంటి స్పెషల్ స్పీకర్లు ఉంటారు కదా, యూట్యూబ్ స్పీకర్లు, మీకు నచ్చిన స్పీకర్ల ద్వారా కూడా వింటున్నావు కదా, సెల్ ఫోన్లో లైవ్లో వింటున్న బిడ్డలారా, ఆలకిస్తున్నారా? ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉండి వాక్యం వీక్షిస్తున్న వాళ్ళారా, మీకు నచ్చిన స్పీకరు స్టేటస్ అలా పెట్టుకుంటున్నారు కదా, నచ్చిన స్పీకర్ స్టేటస్ అలా పెట్టుకుంటున్నారు కదా. ఎంత మట్టుకి ఆ వాక్యానికి లోబడుతున్నావు ఈ సంవత్సరం? ఆ వాక్యానికి ఎంత మట్టుకు నువ్వు లోబడ్డావు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. చెప్పండి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. సేవకులంగా మేము చెప్పుకుంటూ ప్రభు రాకడ వచ్చే వరకు, మనం మహిమలోకి చేర్చబడే వరకు విని 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 విన్నదానికి ఏమాత్రము లోబడక, విన్న వాక్యానికి ఏమాత్రము తల వంచక, విన్న వాక్యానికి ఏమాత్రము చెవి యొక్కక, ఈ సంవత్సరము ఎన్నిసార్లు వాక్యాన్ని విసర్జించి తిరిగావు? ఈ సంవత్సరం ఎన్నిసార్లు వాక్యాన్ని ధిక్కరించి జీవించావు? దావీదు అంటాడు 119వ కీర్తనలో, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. నన్ను కూర్చోండి, మీరు వాక్యం వినండి, మీ టెన్షనంతా వాక్యం వినాలి. భారత చెప్తున్నాను, ఎన్నిసార్లు వాక్యమును హృదయంలోకి వెళ్ళనీయకుండా సైతాన్ గారు అడ్డగించాడు, నీకు గుర్తుందా? యేసు ప్రభు చెప్పినటువంటి విత్తువాని ఉపమానములో వాక్యమునట త్రోపక్కబడిందంట, వాక్యమంట ముళ్ళ పొదల్లో పడిందంట, వాక్యమంట రాతి నేలలో పడిందంట. 4వది వాక్యము మంచి నేలలో, గుడ్ ప్లేస్, మంచి నేలలో పడింది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ వాక్యమనే విత్తనాలు ఇక్కడ విత్తబడుతున్నాయి. త్రోవ పక్క పడిన విత్తనం లాగా ఉన్నారు మీరు? రాతి నేలలో పడిన విత్తనాల్లాగా ఉన్నారా మీరు? ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్లాగా ఉన్నారా మీరు? లేదా మంచి నేలలో పడిన విత్తనాల్లాగా మీరున్నారా? చెప్పండి, ఏ నేలలో పడిన విత్తనాల్లాగా ఉన్నారు మీరు? నాకు తెలిసి బహుశా మంచి నేలలో పడిన విత్తనాలు కొద్దిమందే. చెప్పాలి, యేసు రక్తమే జయం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మంచి నేలలో పడిన విత్తనాలు మన మందిరంలో కొన్ని విత్తనాలే ఉన్నాయి. మిగిలిన విత్తనాలన్నీ కూడా త్రోపక్క రాతి నేలల్లో ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలకు వలే ఉన్నారని ప్రభు ఎప్పుడో బయలుపరిచాడు. మంచి నేలలో పడిన విత్తనములాగా మీరుండాలి. బైబిల్ చెప్తుంది, మంచి నేలలో విత్తబడిన విత్తనం సంగతి ఏంటి? అదంట ఫలించిందంట. ఎంతగా ఫలించింది? 30, 60. చెప్పండి పాస్టర్ గారు, మాకు వడ్డీ లెక్కలైతే బాగా వస్తాయి అంటారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచి నేల, ఇది ఒక మంచి నేల. ఈ సంఘం గుడ్ ల్యాండ్, ఇది గుడ్ ప్లేస్. ఇక్కడ విత్తబడుతున్న వాక్యము కూడా భారముతో విత్తబడుతుంది. ఇక్కడ వాక్యం రాజీ పడకుండా విత్తబడుతుంది వాక్యం. ఈ మాట విశ్వాసికి చెబితే ఏమైనా అనుకునిద్దేమో, నో. ఎందుకంటే మీ అందరూ కూడా, మనమందరం కూడా పరలోకంలో ఉండాలి. మిమ్మల్ని సంతోషపెట్టే బోధ ఇక్కడ చేయబడదు. మిమ్మల్ని గద్దించే బోధ, హెచ్చరించే బోధ, సరిచేసే బోధ, ఖండించే బోధ, దిద్దే బోధ ఇక్కడ మీకు ఇవ్వబడింది. పౌలు అంటాడు, భక్తుడైన పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను
కాకపోదును. నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు. నేను చెప్పే ప్రతి వాక్యము అది గద్దింపు, హెచ్చరిక, దిద్దుబాటు, సరిచేసేది. ఒక భర్త ఎలాగుండాలి భార్య దగ్గర, ఒక భార్య భర్త దగ్గర ఎలాగుండాలి, అత్త కోడలు అత్త ఎలా జీవించాలి, విశ్వాసులు ఎలా జీవించాలి, సేవకుని దగ్గర ఎలా ప్రవర్తించాలి, సంఘములో ఎలాగ నడవాలి, సంఘం బయట ఎలా నడవాలి, ఇవన్నీ కూడా ఏ మంత్రి చెప్పడు, ఏ సీఎం పిఎంలు చెప్పరు, ఏ ఎమ్మెల్యేలు కూడా చెప్పరు. ఇవన్నీ చెప్పేది ఎవరంటే దైవజనురాలు మాత్రమే. ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే సంఘంలోనే. సంఘంలో మీకు గద్దింపు ఉండిద్ది, దిద్దుబాటు ఉండిద్ది, హెచ్చరిక ఉండిద్ది. మీ జీవితాలని సరిచేసేటటువంటి బోధ మాత్రం ఇక్కడ ఉండిద్ది. మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా మనం. చెప్పాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలా వద్దా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా ఈ రాత్రి మనం చేయాల్సినటువంటి మూడవ పని, లోతుగా పశ్చాత్తాపడాలి. ఆమె చెప్తారా? ఆ మాట గట్టిగా చెప్పండి, నాతో పాటు ఈ మాట చెప్పండి. లోతుగా, గట్టిగా చెప్పండి, చేతులు చెప్పండి. లోతుగా పశ్చాత్తాపడాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే డీప్ రిపెంటెన్స్ అంటారు. ఏదైనా ఒక బలహీనత మనలో ఉందనుకోండి, ఆ బలహీనత కొరకు లోతుగా మనం పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. లోతుగా పైపైనే పశ్చాత్తాపడటం కాదు, అంతరంగములో నుండి, గుండె లోతుల్లో నుండి పశ్చాత్తాపం రావాలి. ఏ విషయంలో? మనలో ఉన్నటువంటి లోపాలను గురించిన లోతైన పశ్చాత్తాపం. ఎందుకంటే కొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి లోపములతో, బలహీనతలతో, అవిధేయతలతో మనం ప్రవేశించకూడదు. లోపములు లేని వాళ్ళు ఎవరు ఉండరు, బలహీనతలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఉదయాన్నే మీ ఇంటి ముందుకి కూరగాయలు అమ్మేవాడు లేదా కూరగాయలు అమ్మే ఆమె వచ్చిందనుకో, వంకాయలు, బెండకాయలు, దొండకాయలని కేకేసుకుంటూ వచ్చిందనుకో, అమ్మాయి ఆగు, అబ్బాయి ఆగు అంటారు. ఆగంటారు, వాడు ఆగుతాడు. ఆ అమ్మాయి కానీ వాడిని ఆగుతాడు. ఆగినప్పుడు నువ్వు లోపల నుంచి బయటకు వచ్చి ఆ బండి మీద కనబడి ఏ పడితే ఏరుకుంటావా? ఏరుకో. ఆ బండి మీద మంచి కాయలు ఉంటాయి, పుచ్చుకాయలు కూడా ఉంటాయి. మంచి కాయలన్నీ కూడా ఏరుకొని నీ బొట్టులోనో, తట్లోనో, బ్యాగ్లోనో, కవర్లోనో వేసుకుంటావు. పుచ్చులన్నీ పక్కన పెడతావు. తినటానికి ఒక పుచ్చుకాయనే నువ్వు అంగీకరించడమే. వాక్యం అర్థమవుతుంటే స్తోత్రం చెప్తావా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. జోనథన్, తినేటటువంటి విషయం కాడికి వస్తే ఒక పుచ్చుకాయనే నువ్వు ఇంట్లోకి తీసుకురావడానికి ఇష్టపడవే. నీ జీవితంలో ఎలాంటి పుచ్చులున్నా దేవుడు దాన్ని ఇష్టపడతాడా? కంటిలో పుచ్చు, మాటల్లో పుచ్చు, ఆలోచనలో, వినేటటువంటి మాటల్లో, చేసే పనుల్లో, నడిచే నడకలో ఎంత 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 దేవునికి అంగీకారంగా మనం కనబడాలి సంగమా. ఈ 25వ సంవత్సరంలో మరి కొద్ది నిమిషాల్లో కొత్త సంవత్సరంకి వెళ్ళబోతున్నాం. మనం కృతజ్ఞత, ఆత్మ పరిశీలనతో పాటు మనలో ఏమైనా బలహీనతలు, లోపాలు ఉన్నాయని మనకు తెలిస్తే వాటిని సమర్థించుకోవద్దు. ఏం చేయాలి మరి? వాటిని, ఒక లోపము నీలో ఉందని తెలిస్తే
ఒక అవిధేయత నీలో ఉందని తెలిస్తే, ఒక బలహీనత మనలో ఉందని తెలిస్తే, ఆ విషయమై లోతుగా మనం పశ్చాత్తాపడాలి. ఎంతకాలమైంది మన బలహీనతల కొరకు మనం ప్రభు సన్నిధిలో ఏడ్చి? మనం దేని కొరకు ఏడుస్తామో తెలుసా? ఆశీర్వాదాల కొరకు ఏడుస్తాం, దీవెనల కొరకు ఏడుస్తాం, మేలు కొరకు మనం ఏడుస్తాం ప్రభు దగ్గర. నాకు ఈ మేలు చేయ్యా, నాకు అది కావాలా, ఇది కావాలయ్యా. భౌతిక పరమైన వాటి కొరకు దేవుని దగ్గర కన్నీరు కారుస్తా. టిఎల్ ఆస్పాన్ అనే దైవజనుడు ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. ఏంటో తెలుసా? భూ సంబంధమైన విషయాల కొరకు మనం ఏడవకూడదంట దేవుని దగ్గర. దేవుని దగ్గరట మన లోపాలను జయించడానికి నాకు శక్తినివ్వు ప్రభు అని మనం ఏడవాలంట. నా బలహీనతలు నీకు నాకు మధ్య ఒక గోడగా ఉన్నాయి ప్రభువా, ఈ గోడ తీసేయి ప్రభువా అని మనం దేవుని దగ్గర మన బలహీనతల కొరకట దేవుని దగ్గర ఏడవాలంట. పౌలు అంతటి దైవజనుడు తన బలహీనతల కొరకు ఏడ్చాడు తెలుసా మీకు? కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నా శరీరములో ఒక నియమం ఉంది, పాప నియమం ఉంది. ఈ పాప నియమము నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. నేను ఏది చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేస్తున్నా. పౌలు గుర్తించాడు, తనలో ఒక పాప నియమము పోరాడుతుందని పౌలు గుర్తించాడు. మరి మీరు గుర్తిస్తున్నారా? మనకి అసలు అంత టైం ఏడుందబ్బా, మనకి అంత టైం లేదు. మనం ఏంటంటే ఏదో నమ్ముకున్నాం దేవుణ్ణి. భక్తుడు అంటున్నాడు, దేవుని బిడ్డలంగా మనము లోతుగా మనం పశ్చాత్తాపడాలంట. ఒక బలహీనత నీలో ఉన్నప్పుడు ఆ బలహీనత దేవుని కృపను బట్టి జయాన్ని పొందడానికి లోతుగా మనం పశ్చాత్తాపడాలంట. అయ్యా బలహీనుడిని, అయ్యా బలహీనురాలుని, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ లోపం ఉంది. దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి లోతుగా. పడుతున్నాం మనం? అసలు మనకి ఏడుపు వస్తుందా దేవుని దగ్గరికి? మనకి ఏడుపు వచ్చింది ఎప్పుడు? ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏం ఏడుస్తామో. జాయిస్ మెయిర్ అని ఆమె నీ అంతరంగ పురుషుడు శక్తి నొందునట్లు చూసుకొని ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఏమని రాసిందంటే, కొంతమంది అంట అద్దం ముందు ఏడుస్తారంట. దేని ముందు చెప్పండి, దేని ముందు? అద్దం ముందుకెళ్ళి ఏడుస్తారంట. దాన్ని ఆమె దేంతో పోల్చిందంటే తమ మీద తాము జాలి పడటం. మీకు విషయం తెలుసా? తమ మీద తాము జాలి పడటం కూడా ఒక పాపమని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథంలో అంటాడు, నీ మీద జాలి పడేవాడు నేను అంటాడు దేవుడు. నీ మీద, నీ కుటుంబం మీద జాలి పడేది నేను, నీ మీద నువ్వు జాలి పడబాకు. మన మీద మనమే జాలి పడతాం. నా కర్మ ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇక నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను గట్టెక్కించేవాళ్ళు ఎవరు లేరు, నన్ను పైకి లేపేవాళ్ళు ఎవరు లేరు. మనకై మన మీద మనమే జాలి పడతాం. ఇది కూడా ఒక పాపం అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన మీద మనం జాలి పడకూడదు. మన మీద జాలి పడేవాడు దేవుడు. చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద నువ్వు జాలి పడినప్పుడు వచ్చే ఏడుపు కూడా దేవునికి అంగీకారం కాదు. నువ్వు దేని కొరకు ఏడవాలంటే ఒక లోపము. వింటున్నారా అమ్మా, అయ్యా వింటున్నారా? లైవ్లో కూడా ఎందరు వింటున్నారో జాగ్రత్తగా. ఏదైనా ఒక లోపము నీలో ఉందని అనిపించినప్పుడు ఆ లోపమును దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఆలస్యం చేయకూడదు. రెండవదిగా ఎలాగో ఒప్పుకోవాలి అంటే లోతుగా
లోతుగా లోతుగా పశ్చాత్తాపడాలి. అర్థమైతే స్తోత్రం చెప్తారా? బాగా అర్థమైతే 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా లేక బాగా అర్థమైందా? అబ్బా స్తోత్రం. లోతుగా పశ్చాత్తాపడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పంటారా? మీ అందరికీ తెలుసు దావీదు బెత్షెబా జీవితం. తను చేసినటువంటి ఆ మిస్టేక్ ఎవరు చూడలేదనుకున్నాడు దావీదు. కానీ పరమందున్నటువంటి దేవుడు దావీదు చేసిన తప్పుని ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి నాతానుకు దేవుడు బయలుపరిచాడు. నూట 122 రోజులు ఒక భక్తుడు అంటాడు, పుస్తకంలో చదివాను. 122 రోజులు అంట దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయాడంట. గిల్టీనెస్. కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఏదో బురదలో పడ్డాడు, తప్పైపోయింది ప్రభువా క్షమించమని అనాల్సినటువంటి దావీదు ఆ గిల్టీనెస్, అపరాధ భావం అంటారు తెలుగులో. 120 రోజులు టైం పట్టిందంట. కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఏం చేశాడంటే దావీదుని మరలా ఒక అవకాశం ఇచ్చాడు. నాతాను అనే ప్రవక్త మాట్లాడతాడు, పో నా కుమారుడు దావీదు బుద్ధి గడ్డి తింది. ఆ మాట చెప్తారా? పలకండి, బుద్ధి చెప్పండి, ఆ మాట చెప్పండి. బుద్ధి గడ్డి తింది. వెళ్ళు, నా కుమారుడు దగ్గరికి వెళ్ళు, దావీదు దగ్గరికి వెళ్ళు, వెళ్ళి నేను చేసిన తప్పు ఎవరు చూడలేదనుకుంటున్నాడు, గో వెళ్ళి గద్దించి. గొర్రె పిల్ల ఐశ్వర్యవంతుడు ఉపమానం చెప్పి ఆ ఉపమానంలో క్లైమాక్స్కి రాగానే దావీదు ఉగ్గుడైపోతాడు. ఆ గొర్రె పిల్ల ఐశ్వర్యవంతుడు ఉపమానంలో ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా. ఐశ్వర్యవంతుడు, ఆ ధనవంతుడు నువ్వే. అప్పుడు దావీదు తన తప్పును తెలుసుకుని, రాజు స్థానంలో ఉన్నవాడు నాతాన్ని చంపనైనా చంపవచ్చు. అవునే కదా? చెప్పండి, అవునే కదా? నువ్వెవడవరా, నేను రాజుని, నేనేమైనా చేస్తానని చెప్పచ్చు. కానీ దావీదులో ఉన్న మంచితనం ఏంటో తెలుసా? తన లోపాన్ని ఎవరైనా ఎత్తి చూపితే, వింటున్నారా అమ్మా, తన లోపాన్ని, తన బలహీనతని ఎవరైనా చూపించినప్పుడు దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? వెంటనే దాన్ని సరి చేసుకునేవాడు. చప్పట్లు పట్టండి. ఆమె ఏం చేసేవాడు? వెంటనే అనండి, వెంటనే. చాలేవమ్మా చెప్పేవులే అనేవాడు కాదు. నీది నువ్వు చూసుకో నాతనా, నీది నువ్వు చూసుకో అనేవాడు కాదు. దావీదులో ఉన్న మంచి లక్షణం, తన తప్పు ఎవరైనా చూపించినప్పుడు, తన లోపమును ఎవరైనా ఎత్తి చూపినప్పుడు, తన బలహీనత ఎవరైనా నీలో దావీదు ఈ లోపం ఉంది సరి చేసుకోమన్నప్పుడు వెంటనే రియలైజ్ అయ్యేవాడు. మన సంగతి ఏంటి? విజయవాడలో నాకు ఒక బంధువు ఉన్నాడు, బావ. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటాడు. మాకు చాలా దగ్గర బంధువు, రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. భవానీ నగర్ అనమాట, విజయవాడలో భవానీపురం ఏదో ఉంది అక్కడ. అక్కడ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఒక రోజట ఎక్కడికో వెళ్ళి ఆలస్యంగా వచ్చాడంట. ఆలస్యంగా వస్తే అమ్మాయి అన్నాడంట, ఆయన భార్యని టీ పెట్టవే అన్నాడంట. సరే పెట్టింది, టీ పెట్టింది. మనోడికి కొంచెం బాగా కొంచెం షుగర్ ఉంది. ఆ రోజు మా అమ్మాయి ఏ ధ్యాసలో ఉందో కొంచెం షుగర్ ఎక్కువ వేసింది. ఆ టీ అంక ఆవంక, టీ అంక ఆవంక చూస్తున్నాడంట. ఏంది టీ బాగలేదు అందంట. బాగలేదు అనాలికి వీడేమన్నాడంటే, బావా నీ మొహంలాగా ఉంది అన్నాడంట. రీసెంట్గానే ఒక నెల క్రితం, నీ మొహంలాగా ఉందనేలేకి నా మొహంలాగా ఉందా అని, సరే అని తీసి అతని నోటి దగ్గర ఆ టీ తీసి
ఈమె లోపలికి వెళ్తుంది, మళ్ళా ఏదైనా ఫ్రెష్గా చేసుకొచ్చింది అనుకున్నాడు మనోడు. ఏం చేసిందంటే ఆ నోటి దగ్గర గ్లాస్ తీసి ఇస్సిరి వాడి ముఖాన్ని కొట్టిందండి. అర్థమైందా? వాడి ముఖం అంతా కూడా కాలిపోయింది. ముఖం అంతా కాలిపోయింది. నేను దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, కుటుంబంలో భార్య భర్తలో ఏదైనా లోపం ఉందని చెప్పినప్పుడు భర్త సరి చేసుకోవాలి. భార్యలో ఏదైనా లోపం భర్త చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. కుటుంబంలో పిల్లలారా జాగ్రత్త. మీ తల్లిదండ్రులు మీలో ఏదైనా లోపం ఉంది, నానా ఇది తప్పు, ఇది సరి చేసుకోవాలని మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ చెప్పినప్పుడు కేర్లెస్గా ప్రవర్తించబాకండి. అది మీకు ఆశీర్వాదం కాదు. మీలో ఉన్నటువంటి లోపాలు మీ తల్లిదండ్రులు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఏంది నువ్వు చెప్పేది అని డాడీని ఎదిరించకూడదు, మమ్మీని ఎదిరించకూడదు. అమ్మాయిలు అబ్బాయిలు, అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు శాపం. భవిష్యత్తులో మీరు దీవించబడాలి అంటే తల్లి తండ్రులు లోపాలు చూపించినప్పుడు ఆ లోపాలను సరి చేసుకోండి. అరే నాన్న చిన్నోడా, నీలో కోపం అనేది మానాలి అన్నప్పుడు తగ్గించుకో. కొంతమంది పిల్లలకి షార్ట్ టెంపరు, ఇంట్లో భర్తకి షార్ట్ టెంపరే, భార్యకి షార్ట్ టెంపరే, పిల్లలకి షార్ట్ టెంపరే. వింటున్నారా? ఆత్మ పరిశీలనతో పాటు లోతుగా మనం పశ్చాత్తాపడాలి. దావీదులో ఉన్న లోపం నాతాన్ అనే ప్రవక్త వెళ్ళి నీలో ఈ లోపం ఉందని దేవుడు బయలుపరిచాడు, సరి చేసుకో అంటే నా వైపు చూడండి. దావీదు ఆలస్యం చేయక, ఆ మాట అనండి, ఆలస్యం చేయకనండి, 3 సార్లు ఆ మాట చెప్పండి. ఆలస్యం చేయక వెంటనే దైవజనుడు పాదాల మీద పడిపోయి అంటున్నాడు, నా పాపం నాకు నువ్వు బయలుపరిచావయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను సిగ్గుపడుతున్నాను అని వెంటనే లోతుగా పశ్చాత్తాపడ్డాడు. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత 52వ కీర్తన చదవండి. పశ్చాత్తాపములో నుండి పుట్టిన కీర్తన అది. ఎంత ఒప్పుకోలు దావీదు ఆ 51వ కీర్తనలో ఎంత డీప్గా ఒప్పుకుంటాడో తన పాపాన్ని, తన బలహీనతని, తన అవిధేయతలని, తన వంకర విషయాలని లోతుగా పశ్చాత్తాపడతాడు. ఇది ఒక విశ్వాసికి కావాలి. వాక్యం ఇంత ఒక ఎత్తు అయితే, వాక్యము ద్వారా నీ బలహీనతలను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటే, వాక్యపు వెలుగులో నీ లోపములను పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డ ఇది సరి చేసుకో, బిడ్డ ఇది సరి చేసుకో, ఇది మార్చుకో, ఇది సరి చేసుకో అని ఒక్కొక్క బలహీనత ఎత్తు చూపుతూ ఉంటే, దావీదుకు లాగా లోతుగా పశ్చాత్తాపడటానికి ఆలస్యం చేయకూడదు. మనకేంటో తెలుసా? సమర్థించుకుంటాం. దావీదేమో నా హృదయానుసారుడయ్యాడు. దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు అంటే ఊరకనే అవలా. లోపములను, బలహీనతలను, అవిధేయతలను ఎప్పటికప్పుడు సమర్థించుకోకుండా సరి చేసుకుంటూ అందుకే అతని గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం, హి ఈజ్ మై బిలోవ్డ్, నా హృదయానుసారుడు, ఇతని ద్వారా నా ఉద్దేశములన్నింటినీ నేను సఫలం చేసుకుంటా. లోతుగా పశ్చాత్తాపడి ఎంతకాలం అయింది? లోతుగా పశ్చాత్తాపడి ఎంతకాలం అయింది? అసలు మన బలహీనతలు, మన లోపాల గురించి పశ్చాత్తాపడాలన్న ఆలోచన మనకు వస్తుందా? చెకప్ యువర్ లైఫ్. 4th, ఈ 4వ విషయం చెప్పడానికి ముందు మరలా రిమైండ్ చేస్తా. కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నా మనం మర్చిపోకుండా చేయాల్సిన 4 పనులు. అమ్మారు చెప్పండి, మర్చిపోకుండానండి చేయాల్సిన 4 ముఖ్యమైన పనులు.
ఫస్ట్ వన్ చెప్పాలి ఏంటి? ఎస్. సెకండ్ సెల్ఫ్ టెస్టింగ్, ఆత్మ పరిశీలన. థర్డ్ వన్ లోతుగా ఏ విషయంలో పశ్చాత్తాపం? మన బలహీనతల విషయమై, మన లోపముల విషయమై లోతుగా మనం పశ్చాత్తాపడాలి. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. కొంతమంది చూడండి ఊరకనే కోప్పడతారు, అది కూడా బలహీనతే. ఊరకని అబద్ధమాడేస్తారు, అది బలహీనతే. ఎదుటి వ్యక్తి బాగా ఉంటే అసూయపడిపోతారు. ఎవరేదన్నా కొన్నా చూపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, మూతి కూడా తిప్పేస్తూ ఉంటారు. ఇది కూడా బలహీనత. బలహీనత అంటే ఏదేదేదో పెద్ద 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 తప్పులు చేయాల్సిన పని లేదు. ఇవి చిన్న చిన్న మిస్టేక్లే పెద్ద పెద్దవి అయిపోతాయి. ఇన్ని పౌలు ఏమన్నాడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టు పాపములు అన్నాడు. ఈ సులువుగా చిక్కులు పెట్టేయనమాట చిన్న అసూయ, చిన్న అబద్ధం, మాటను కల్పించి మాట్లాడటం. నువ్వు విన్నది ఒకటైతే ఆ చెప్పే వాళ్ళకి ఇంకోటి కల్పించుకుని చెప్పండి. ఇది కూడా బలహీనత, చెడ్డ బలహీనత ఇది. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నీ ఆత్మను ఎదగనీయకుండా బలహీనపరుస్తాయి. కొంతమంది మాటల్లో తగ్గిపోతుంటారు. సో వీటిలో మనం లోతుగా మనం పశ్చాత్తాపడాలి. ఇంకా మీకు ప్రభు ఏదైనా బయలుపరిస్తే, ఏదైనా బలహీనత ఆయన మీకు బయలుపరిస్తే పశ్చాత్తాపడాలి. అడగండి మీరు, ప్రభా నాలో ఏ లోపాలు ఉన్నాయి నాకు క్లియర్గా చూపించంటే ఆయన చూపిస్తాడు. నా జీవితంలో కూడా చూపించండి ఆయన. నేను పశ్చాత్తాపడ్డాను, లోతుగా పశ్చాత్తాపడ్డాను. మీ జీవితాల్లో కూడా దేవునికి మీకు మధ్య కొత్త సంవత్సరాలకు వెళ్ళబోతుండగా ఏది అడ్డుండకూడదో అడ్డున్న వాటి విషయంలో లోతుగా పశ్చాత్తాపడండి. ఫోర్త్ వన్ ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది. ఈ ఒక్క మాట చెప్పి మనం ఒక అరగంట ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఏమర్థమైంది మీకు ఇక్కడ ఈ వచనాల్లో? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసయ్య చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆయన తను దేంతో పోల్చుకుంటున్నాడు అంటే ద్రాక్షావళితో పోల్చుకుంటున్నాడు. తీగల్ని ఎవరితో పోల్చాడు? సంఘం. మీరందరూ, మనందరం సంఘం. ద్రాక్షావల్లిలో తీగలు ఒక భాగం. ద్రాక్షావల్లి ప్రభైన క్రీస్తు అయితే తీగలు మనం. కొన్ని పర్యాయాలు ఈ ద్రాక్షావల్లి ఫలాలు ఇవ్వకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆ ద్రాక్షావల్లిలో పనికిరాని తీగలు ఏం చేస్తాయి అంటే ఫలాలు ఉత్పత్తి చేయకుండా అడ్డగిస్తాయి. అర్థమవుతుందా? అందుకే ద్రాక్ష తోట కాపాదారుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టైం, అది కాపు కాసే టయానికి కొన్ని పనికిరాని తీగలు అడ్డుపడతా ఉంటాయి ఫలాలు ఇవ్వకుండా. ఆ కాపలాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ద్రాక్షావళిలో ఏ తీగలు పనికిరానిగా ఉన్నాయో వాటన్నిటినీ నా వైపు చూడండి,
లుక్ ఎట్ మీ నా వైపునండి. వాటన్నిటినీ కత్తిరిస్తాడు. ఆ మాట చెప్పండి, ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి, ఏం చేస్తాడు? తల్లి బిడ్డను కన్నప్పుడు మందరసాని లేదా డాక్టర్ చేసే పని ఏంటంటే తల్లి నుండి బిడ్డను ఏం చేస్తారు? పేగు కట్ చేస్తారు. దాన్ని ఏమంటాడంటే హెస్కేల్ గ్రంథంలో నీ నాభి సూత్రం అంటాడు. బొడ్డు కట్ చేస్తారు. తల్లి నుంచి బయటకు వచ్చిన వెంటనే బిడ్డ బొడ్డుతో వస్తాడు. పేగు, ఆ బొడ్డు దాన్ని ఏం చేస్తాడంటే మంత్రసాని కానీ డాక్టర్ కానీ కట్ చేస్తారు. కట్ చేయకపోతే బిడ్డకు ప్రమాదం. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఒక గంట తర్వాత చేద్దాం అంటానికి వీల్లేదు. ఒక రోజు తర్వాత చేద్దాంలే, కట్ చేద్దాంలే పేగు అంటానికి వీల్లేదు. 2-3 నిమిషాలు కూడా ఆగరనమాట. పుట్టినది బయట పడగని వెంటనే కట్టవాలి. కట్ కాకపోతే బిడ్డకు ప్రమాదం. ఆ పేగును కట్ చేయకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. బిడ్డ నీలి రంగులోకి వెళ్ళిపోతాడు. హార్ట్ బీట్ పల్స్ తగ్గిపోయింది. చూసారా? ఆ బొడ్డు దగ్గర ఉన్నటువంటి దాన్ని కట్ చేయకపోతే బిడ్డకు ప్రమాదం. మన జీవితంలో కూడా కొన్ని పనికిరానివి కట్ చేయబడాలి. పనికిరాని సెల్ ఫోన్లో చూసే రీల్స్, పనికిరాని సెల్ ఫోన్లో చూసేటటువంటి సినిమాలు, సీరియళ్ళు, పనికిరాని చాటింగ్లు, పనికిరానిటువంటి వాట్సాప్ మెసేజ్లు, ట్విట్టర్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు. ఈ మధ్య ఒక విశ్వాసి నాకు ఫోన్ చేసింది, అన్నయ్య నిద్రలో కూడా మా అమ్మాయి ఇలా 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 అంటుందంట. ఎలా? నా వైపు చూడండి. ఎలా అంటుందంటే నిద్రలో కూడా ఆ పాప ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఇలా 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 అంటుంది. ఎప్పటి నుంచి అమ్మా అన్న? ఒక 6 నెలల నుండి. నాకు అర్థమైంది. ఇలా అంటే సెల్ ఫోన్ ఏమైనా కొనిపెట్టావా? అవునన్నయ్య. 10 ఏళ్ళు పెట్టి సెల్ ఫోన్ కొనిచ్చిందంట. నేను అన్నాను రీల్స్ తిరిగేసినప్పుడు ఇలా అంటుందా? అవునన్నయ్య అంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పనికిరానివన్నీ కూడా కట్ చేయబడాలి. యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఇన్ మొబైల్? మొబైల్ మంచిదే, అదే సమయం ఇట్స్ ఎ వెరీ డేంజర్. దాన్ని వాడాల్సిన స్థితిలో వాడితే నీకు అది క్షేమం, లేకపోతే నిన్ను అది నాశనం చేసింది. అర్ధరాత్రి 12-1 గంటల దాకా కొంతమంది అమ్మాయిలు నిద్రపోరు. ఒకటే చాటింగ్, ఒకటే పిచ్చి అన్నీ చూసి మనసుల్ని పాడు చేసుకుంటున్నారు ఈ లైవ్లో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రి పనికిరాని తీగలు కట్ చేయబడాలని ప్రభు చెప్తున్నాడు. పనికిరాని విషయాలు కూడా మీ నుండి కట్ అవును గాక. చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. 2 చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు నా సంఘం. నా సంఘములో పనికిరానివి ఏమైనా ఉంటే కట్ చేయబడాలి. పనికిరాని ఆలోచనలు, పనికిరాని చూపులు, పనికిరాని మాటలు, పనికిరాని క్రియలు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కట్ చేయబడాలి అనండి. గట్టిగా చెప్పండి, కట్ చేయబడాలి. పక్కన వాళ్ళు చెయ్యించి, నీ పక్కన వాళ్ళు చెయ్యించి పనికిరానివి కట్ చేసుకున్నావా అని అడుగు. నేను అన్నమాట అనండి. వాళ్ళు ఏమనంటే నాకు చెప్పండి. నన్ను అంటావా? నన్ను పాస్టర్ అన్నమన్నాడే, ఆయన నువ్వు నన్ను అంటావా అని బయటికి వెళ్ళి డైలాగ్ కొట్టబాకండి. రెడీ 1 2 3 అంటాను. పనికి రాని విషయాలు కట్ చేసుకున్నావు అని అడగండి. రెడీ 1 2 3. ఆమె ఎందుకు ఈ మాటలు చెప్పేస్తారంటే కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. చెప్పండి. ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లోపములు బలహీనతల విషయమై లోతుగా పశ్చాత్తాపడాలి.
పైన లోతుగా. ఫోర్త్ వన్ ఏంటి? దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే ఏం చేయబడాలి? పనికిరాని ఫ్రెండ్షిప్స్ కూడా కట్ చేయబడాలి. వింటున్నారా? పనికిరాని రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోవాలి, కట్ చేయబడాలి. కట్ చేయకపోతే ఆ రిలేషన్స్ ఏం చేస్తే నిన్ను కట్ చేస్తాయి, దేవుని నుండి నిన్ను కట్ చేస్తాయి అవి. సో ఈ 2025వ సంవత్సరంలో మనం బాయ్ బాయ్ చెప్పబోతున్నాం, గుడ్ బాయ్ చెప్పబోతున్నాం. టాటా కాదు, గుడ్ బాయ్ అనండి, గుడ్ బాయ్ అనండి. దేనికి? 2025కి. ఇంకొక అరగంటలో వీఆర్ ఎంటర్డ్ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం. మనం ఎలా వెళ్ళాలి ఆ మాట చెప్పి 2 వాక్యాలు మీకు చదివిస్తాను. ఫస్ట్ కొరింథీ మొదటి పత్రిక 3:16 చదవండి. కొరింథీ మొదటి పత్రిక 3:16. మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ పత్రిక 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. ఏం గతించెను? పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. ఆ మాట వదులుతావా? ఇదిగో ఆ మాట వదలకూడదు. ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి పిల్లరా, కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్న మనం పాత వాటిని వదిలిపెట్టాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు ఏమనుకోకూడదు, ఒక మాట చెప్తాను. కొత్త సంవత్సరం అనగానే ఇంటిని శుభ్రం చేసుకోవటం. ఆ ఆత్మీయ తల్లిగారు కూడా వారం నుంచి చేసిందే చేస్తూ తుడిచిందే తుడుస్తూ, పిల్లలు అమ్మాయిలు బాగా క్లీన్ చేస్తూ ఉన్నారు రూమ్స్ అన్నిటిని. నాకు అనిపించింది అది ముఖ్యమా? అది ముఖ్యమే. నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి. సామెత ఒక ఊరికినే పుట్ల ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఇల్లు ఎలా ఉండిద్దో ఇంటిని బట్టి ఇల్లాల స్థితి కూడా చెప్తారంట పెద్దలు. మంచిదే, ఇల్లు నీట్గా ఉంచాలి, మంచిదే, అన్నీ శుభ్రం చేసుకోవాలి. నేను అంటాను వాటితో పాటు, ఆ మాట అనండి, వాటితో పాటు అనండి, వేటితో పాటు? ఇంటితో పాటు ఒంటిని కూడా, హృదయాన్ని కూడా. ఆ మాట చెప్పండి, ఏది? ఏం చేసుకోవాలి అది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి, పాతవి గతించాలి, ఇప్పుడు గతించాలి. ఆమేన్ చెప్పండి. పాతవి ఏం చేయాలి? గతించాలి అంటే విడిచిపెట్టాలి. ఇక్కడ విడిచిపెట్టాలి. పాత విడిచిపెట్టాలి అంటే ఏంది? పాత బుద్ధులు, పాత స్వభావాలు, పాత కోరికలు. ఈ సంవత్సరం ఎవరెవరు మిమ్మల్ని ఎన్ని రీతిలుగా బాధ పెట్టారో అదంతా మర్చిపోవాలి. మర్చిపోవద్దా? కొత్త సంవత్సరంలోకి తీసుకెళ్ళకూడదు దాన్ని. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఎవరితోనైనా మాట లేదా? పలకండి, రాత్రి పలకండి, ఒక మెసేజ్ పెట్టండి. పగలు, కక్షలు, ద్వేషాలు, మనస్పర్ధలు, మొహం తిప్పుకోవడాలు, కామెంట్లు చేసుకోవడాలు ఇవి ఉండకూడదు దేవుని బిడ్డల జీవితాల్లో. వదిలిపెట్టాలి. ఇప్పుడు ఇక్కడే వదిలిపెట్టాలి. ఈ అరగంటలో వదిలిపెట్టాలి. పగ, ద్వేషం, కక్ష ఇవన్నీ వదిలిపెట్టాలి. పాతవి గతించాలి. గతించాలా వద్దా చెప్పండి. పాతవి గతించాలన్న వాళ్ళు చదివిద్దామని చెప్పండి. హల్లెలూయా. ఇంతసేపు మీరు వాక్యం వింటుంటే ఇంకా పాతాటిని పట్టుకుని వేలాడితే నేను చెప్పిన వాక్యానికి మీరు న్యాయం చేసిన వాళ్ళు కాదు.
పాతవి విడిచిపెట్టాలి. ఇక్కడ ఇదిగో సమస్తమును ఏమైంది? క్రొత్తవాయిను. రేపు క్రొత్త ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనబోతున్నాడు. రేపు అనే దానికంటే మరికొద్ది సమయంలో క్రొత్త విషయాలతో దేవుడు మిమ్మల్ని ఎదుర్కోబోతున్నాడు. హల్లెలూయా. కొత్త కార్యాలతో మిమ్మల్ని దేవుడు ఎదుర్కొనబోతున్నాడు. హల్లెలూయా. ఇది మొదటి విషయం. రెండవదిగా ఇంకొక వాక్యం చదవండి. 98వ కీర్తన 1వ వచనం. ఈ మాటతో ప్రార్థన చేసుకుందాం. 98వ కీర్తన 1వ వచనం. అందరం తెరవైనా 98:1 చదువున్నాను. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. నాతో పాటు అందరూ మీ బైబిల్ మూసేయండి. బైబిల్ మూసి నా వైపు చక్కగా ఈ మాట వినండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? దేవుడంట ఏం చేశాడంట? ఆ మాట గట్టిగా పలకండి. ఆశ్చర్య కార్యములు. ఇంకోసారి చెప్పండి. ఎలా చెప్తారంటే నీకు చేశాడని చెప్పండి. దేవుడు ఈ 2025వ సంవత్సరములో నా కుటుంబం కొరకు, నా సంఘము కొరకు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేశాడు. చేశాడా? ఈ సంవత్సరం రిమైన్ చేసుకోండి. ఆమెని చేశాడా? చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరి జీవితాల్లో చేశాడు. ఈ లైవ్ లో కూడా వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా చేశాడు. వాక్యమును బోధిస్తున్న నా జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములను చేస్తున్నాడు. ఆశ్చర్య కార్యములు చేశాడు. సో ఈ సంవత్సరానికైనా ఈ ఆశ్చర్య కార్యాలు, నెక్స్ట్ ఇయర్ కూడా. చెప్పండి. అయ్యా శామ్, ఈ సంవత్సరం చేశాను కదా, 2000 సంవత్సరంలో చేయలే. ఈ మాట మనిషి అంటాడు, కానీ దేవుడు ఈ మాట అనడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీకు మొన్న అడిగింది ఇచ్చాను కదా, నా దగ్గర లేదు. ఈసారి ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు ఇస్తానులే అని అనేవాడు కానే కాదు. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. చేసి ఉన్నాడు అనే దానికంటే కూడా ఇంకా చేయబోతున్నాడు. 3 మాటలు చెప్తాను ఈ వచనములో. చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఈ 3 మాటలు చెప్పండి. చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. చేశాడు అనే దానికి పాస్ట్ టెన్స్, చేస్తున్నాడు అనే దానికి ప్రెజెంట్ టెన్స్, చేయబోతున్నాడు అనే దానికి ఫ్యూచర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? గట్టిగా చెప్పండి. ఏం చేయబోతున్నాడు? ఈ 2026 ఈ సంవత్సరం చేసిన కార్యాల కంటే రెట్టింపు. ఇందాక బ్రదర్ అన్నాడు రెట్టింపు. ఇంకా చెప్పాలంటే మల్టీ రెట్టింపు. హల్లెలూయా.
రెట్టింపు ఆశ్చర్య కార్యాలు మీ కొరకు మన కొరకు ప్రిపేర్ అయి ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ 2026 ఒక ప్యాకేజ్ మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ ప్యాకేజీలో ఏమన్నాయో తెలుసా? చెప్పంటారు. ఆ ప్యాకేజీలో నీకు ఆశీర్వాదం ఉంది, నీకు దీవెన ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నీకు నెమ్మది ఉంది, నీకు సమాధానం ఉంది, నీకు కాపుదల ఉంది, నీకు ప్రమోషన్ ఉంది, నీకు గర్భఫలం ఉంది, నీకు వస్తు వాహనాలు ఉన్నాయి. దానిలో హల్లెలూయా. మేడ నిండా ధరించుకునే బంగారం కూడా ప్యాకేజ్ రూపంలో రాబోతుంది. హల్లెలూయా. దీర్ఘాయువు అనేది కూడా ఒక ప్యాకేజ్. ఏంటది? ఏమంటే ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చేది లేకపోతే చెప్పండి. ఇన్ని ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు భూమి మీద ఒక వ్యక్తికి ఉండి దీర్ఘాయువు లేదనుకో, ఏం చెప్పు? వీటన్నిటితో పాటు చెప్పండి, వీటన్నిటితో పాటు ఒకని ఆయుష్, మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి. ఆశీర్వాదము నీ